హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 5 టెస్టోస్టెరాన్ కిల్లర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ బ్యాడ్ హ్యాబిట్ వచ్చేసి టైట్ అండర్వేర్స్. సో ఈ టైట్ అండర్వేర్స్ వేయడం వల్ల మీ బ్లడ్ ఫ్లో అనేది ఆగిపోతుంది. సో దీనివల్ల మీకు బ్లడ్ ఫ్లో ఆగిపోవడం వల్ల టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ కావు. గ్రోత్ అనేది పడిపోతుంది. సో దీనివల్ల మీకు ఫ్యూచర్లో చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ టైట్ జీన్స్ కానీ అండర్వేర్స్ కానీ అవాయిడ్ చేయండి. కంఫర్ట్ లూజ్ ఉన్న ప్యాంట్లే వేయండి. విత్ చినోస్ గానీ, లెనిన్ ప్యాంట్స్ గానీ, ఈ అండర్‌వేర్స్‌లో కూడా మనకు బ్రీతబుల్ అండర్‌వేర్స్ ఉంటాయి. బాక్సర్స్ అని, ట్రంక్స్ అని వీటిని ట్రై చేయండి. సో, ఇలాంటి టైట్ అండర్‌వేర్స్ గానీ, జీన్స్ గానీ వేయగద్దు. కాటన్ మెటీరియల్ ఉన్నవే వాడండి ఎక్కువగా. సో, ఇవి కూడా మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్‌ని డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి వీటికి మీరు దూరంగా ఉండండి. సెకండ్ బ్యాడ్ హాబిట్ వచ్చేసి మొబైల్ యూజింగ్. సో, ఈ మొబైల్ యూజింగ్ వల్ల కూడా మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గుతాయి. ఎలా అంటే మీరు, మీరు ఎక్కువగా మొబైల్ యూజ్ చేయడం వల్ల దాని నుంచి వచ్చే రేడియేషన్స్, ముఖ్యంగా ఈ రేడియేషన్స్ వల్ల మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. ఇది సైంటిఫికల్లీ ప్రూవింగ్. కాబట్టి మీరు మీ మొబైల్ డేటాను మీ ఫోన్ గానీ ఎప్పుడు కొంచెం ప్యాకెట్ జేబులో పెట్టకండి. అలాగే మీ మొబైల్‌ని యూజ్ చేయడం కొంచెం చాలా వరకు తగ్గించండి. మీ మొబైల్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పడుకునేటప్పుడు గానీ, వర్క్ లేనప్పుడు గానీ దూరంగా పెట్టండి. సో, దీనివల్ల కూడా మీకు మీ టెస్టోస్టెరాన్ గ్రోత్ అవ్వడంలో ఎంతగానో హెల్ప్ అవుతుంది. కాబట్టి అవాయిడ్ ఫోన్స్. ఇక థర్డ్ బ్యాడ్ హాబిట్ వచ్చేసి డైట్ ప్లాన్. సో, మీకు డైట్ ప్లాన్ అనేది సరిగ్గా లేకపోవడం. ఎక్కువగా జంక్ ఫుడ్స్ తినడం. పిజ్జా, బర్గర్‌లు, ఫ్రైడ్ ఫుడ్స్ ఇవి తినడం వల్ల మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది తగ్గిపోతాయి. సో, ప్రోటీన్ బేస్డ్ ఫుడ్‌ని కన్జ్యూమ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ తినడం వల్ల మీ టెస్టోస్టెరాన్స్ లెవెల్స్ పెరగడానికి చాలా బాగా గ్రోత్ అవుతాయి. కాబట్టి మీరు ప్రోటీన్ బేస్డ్ ఫుడ్‌ను ఎక్కువగా తినడానికి ప్రయత్నించండి. ఫోర్త్ బ్యాడ్ హాబిట్ వచ్చేసి సిగరెట్ అండ్ ఆల్కహాల్. ఈ సిగరెట్, ఆల్కహాల్ వల్ల కూడా మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో, ఈ సిగరెట్, ఆల్కహాల్ చాలా వరకు మీకు మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్‌ని తగ్గిస్తాయి. సో, ఇవి 2 చాలా రకాల బ్యాడ్ హాబిట్స్. ముఖ్యంగా సిగరెట్. ఈ సిగరెట్ కూడా చాలా వరకు మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్‌ని ఇంక్రీజ్ చే గ్రోత్ చేయకుండా చంపేస్తాయి. కాబట్టి ఈ సిగరెట్‌కి, ఆల్కహాల్‌కి చాలా వరకు దూరంగా ఉండండి. ఇక ఫిఫ్త్ బ్యాడ్ హాబిట్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ ద రాంగ్ ప్లేస్. సో, మీ ల్యాప్‌టాప్, ముఖ్యంగా మనలో చాలామంది ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళు గానీ, కాలేజ్ స్టూడెంట్స్ గానీ, వాళ్ళు వర్కు చేసేటప్పుడు మీ లెగ్స్‌పై పెట్టి ల్యాప్‌టాప్‌ని వర్క్ చేస్తారు. సో, ఇలా చేయడం వల్ల మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది తగ్గిపోతాయి. అక్కడ హీటింగ్ ఇష్యూ వస్తది. చాలా వరకు మనకు ల్యాప్‌టాప్ వాడలే చాలామందికి చూసే ఉంటారు. మనం లెగ్స్‌పై పెట్టుకున్నప్పుడు హీట్ ఇష్యూస్ గానీ, రేడియేషన్ ప్రాబ్లమ్ వల్ల కూడా మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి. కాబట్టి మీరు ఏదో ఒక టేబుల్‌పై పెట్టి మీ వర్క్ చేసుకోండి. మీ ఆఫీస్ వర్క్ గానీ, కాలేజ్ వర్క్స్ ఏమన్నా ఉన్నా గానీ. కాబట్టి ఈ రాంగ్ ప్లేస్‌లో పెట్టి చేయడం వల్ల మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. కాబట్టి ఈ బ్యాడ్ హాబిట్‌ని కూడా అవాయిడ్ చేయండి.